సార్ లిస్ట్ కావాలి సార్, ఫ్రెండ్ని కలవాలి అర్జెంట్. సరే కూర్చోండి. నా పేరు రవి సార్. సత్య. సార్ 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 ఒక నిమిషం ఆపండి సార్. అదేంటయ్యా అర్జెంట్ అన్నా? సార్ లైఫ్లో ఎప్పుడు పోతానో తెలియక ప్రతిదీ అర్జెంట్ అని చెప్పుకుంటాను సార్. కానీ ఈ గ్యాప్లో నలుగురికి మేలు చేస్తేనే కదా సార్ మన బ్రతుకు ఒక అర్థం. లైఫ్ గురించి బాగానే చెప్తున్నావు, ఏం చేస్తున్నావు ఏంటి? ఎంబీఏ చేస్తున్నా సార్. నా ఫ్రెండ్ అక్కడ యువతకు న్యాయం చేయడానికి యూత్ పెట్టారు సార్, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. హాయ్రా 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 బాబా. వీళ్ళే సార్ నా ఫ్రెండ్స్ రాజు, మను, నాగేష్. హాయ్ సార్. హాయ్. 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 సరే వస్తానయ్యా. అదేంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? అన్న రమ్మన్నాడు. ఎందుకురా? ఏమో మాకు తెలియదు, వెళ్దాం పదా. అన్న రమ్మన్నాడు. అక్కడ వెయిట్ చేయండి. అన్న రమ్మని కబురు పెట్టారు. ఈసారి ఎలక్షన్లో తప్పకుండా గెలిచి తీరాలి. తప్పకుండా మీరే గెలుస్తారన్న. మామూలుగా కాదయ్యా, ఈసారి బంపర్ మెజార్టీతో గెలవాలనుకున్నా. అందుకే ఒక్కొక్క ఓటుకి 1000 రూపాయలు ఇవ్వాలనుకున్నా. అలా ఇవ్వటం తప్పు కదన్నా. ఈ రోజుల్లో తప్పుల గురించి ఎవరు మాట్లాడతారయ్యా? డబ్బు ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. ప్రజలు ఆశాజీవులయ్యా. ఎంత ఆశన్నా అమ్మ నమ్ముకోరు కదన్నా. చూడు, మనం ఈ యూత్కి న్యాయం జరగాలి. నాకు పదవి కావాలి. మధ్యలో ఈ ప్రజలు ఏమైపోతే మనకెందుకయ్యా? మనకెందుకు అనుకుంటే మంచి చేయడమే మర్చిపోతాం కదన్నా. మా నాన్న నాకు మాట చెప్పాడు, 10 మందికి మేలు చేసి 10 నిమిషాలు బ్రతికినా చాలని. మీరు చెప్పింది నాకు నచ్చలేదు, వస్తానన్నా. అన్నా తెలియకుండానే పుట్టాం, తెలియకుండానే పోతాం. తెలిసి అన్యాయం చేయొద్దన్నా. రే మనం న్యాయం న్యాయం అంటున్నావు, నీ ఒక్కడి వల్ల ఏమవుతుందిరా? అన్నా 99,99,999 ఈ లెక్కకు విలువ ఉండదన్నా. కానీ అందులోకి ఒక్కటి కలిపితే ఒకటి, ఆ ఒక్కటే నేను. నోట్లిస్తే ఓట్లేస్తారా ఈ జనాలు? నోటు కోసం ఓటు వేసే తరాలు పోయాయి. ఇది మా తరం, యువతరం. నీలాంటి అవినీతి పరులు ఎలా గెలుస్తారో మేము చూస్తాం.